తెలంగాణలో ఇప్పుడు ఎలక్షన్లకి పెడితే తుఫాను వాతావరణంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది పక్క. ఇది నా మాట కాదు. ఎవల మాటనో చెప్పండి, ఎట్లా తెలుస్తుంది అది కూడా మీరే చెప్పుండ్రి. మీరు ఇవాళ ఇక్కడికి వెళ్ళి బయట పోయి రోడ్డు మీద ఉత్తగా 10 నిమిషాలు టైం పాస్ నిలబడరు, రాంగ పొంగ పోయేటలో పట్టుకోండి. ఎవరైనా సరే కులం మతం ఏదన్నా కానీ ఆటో ఆయనకి వెళ్ళి మొదలు పెడితే అంతరిక్షంలోకి పంపి రాకెట్లు తయారు చేసి ఆయన దాకా అడుగురి ఏం సంగతి అన్న, ఎవరో కొట్టెత్తావు మరి ఏం సంగతి అంటే వీని జల్దీ పంపిర్రు ఏదైనా చేసి అంటూ వీన్ని అని ఎవలను అంటుండంటే ఇంకెవలను తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ సార్నే అన్నట్టు అనిపిస్తలేదు. అప్పట్లో ఏమోతే వారే రేవంత్ రెడ్డికి ఇజ్జత్ ఇయ్యకున్నా ఆ ముఖ్యమంత్రి కుర్చీ కన్నా ఇలువ ఇచ్చి వారి తోరి వాడు వీడు అనుకుండ్రి అని అందరికి శుద్ధులు చెప్పి బిడ్డకు బుద్ధి చెప్పి అవ్వ మారుమానం పోయింది అన్నట్టే మాట్లాడుతున్నట్టు కొడుతున్నది కదా. సారు కేటీఆర్ గారు మీ ఓవర్ కాన్ఫిడెంట్ మంచిగానే ఉన్నది. ఇట్లా మిమ్మల్ని ప్రజలు నమ్ముతుండ్రనే మీ నాయన ఎంపీ ఎన్నికల్లో కూడా కట్టె పట్టుకొని కుంటుకుంటా ప్రచారం చేసినా గానీ ప్రజలు కారుకు కాలిచ్చి కమలం పువ్వు వాసన పీల్చుకొని కాంగ్రెస్ చేయిలో చేతులు కలిపినరు తప్పితే ఒక్కటంటే ఒక ఎంపీ సీటు కూడా దక్కకుండా చేసిరి. ప్రజలు ఓటుతోని అంత మంచిగా బుద్ధి చెప్పినాక కూడా ఇప్పుడు మీకు ఇంత నమ్మకం వస్తుందంటే మిమ్మల్ని తారీఫు చేయవలసిందే సార్ అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.